హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి లగ్జరీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చానండి. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది మనకి పక్కన ఇచ్చారు. ఇక్కడ ఫ్లోర్ కి వచ్చి 2 3 బెడ్రూమ్ ఫ్లాట్లు అండి. 2 ఫ్లాట్లు కూడా ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇటు వచ్చేసి ఇది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇటు వచ్చేసి ఇది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది కూడా ఈస్ట్ ఫేస్ లోనే కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ గా 10 ఫ్లాట్స్ ఉంటాయండి. మొత్తం ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 2200 SFT వస్తుందండి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి SFT 2200 SFT స్క్వేర్ ఫీట్ వస్తుందండి. మీకు ప్లింత్ వచ్చేసి 1700 ప్లింత్ వస్తుందండి. మీ ప్లింత్ ఏరియా ఓన్లీ 1700 వస్తుందండి. మీకు ఆల్రెడీ ఇక్కడ వాష్ ఏరియా కూడా దీనికి డిజైన్ చేశారు. వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది. ఎవరు పని మనిషి వచ్చినా బయట నుంచే వాష్ చేసుకుని వెళ్ళిపోయేలాగా డిజైన్ చేశారు. ఇదంతా ఈస్ట్ ఫేస్ లో ఇచ్చినటువంటి కారిడార్ అండి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం కూడా చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. టోటల్ SFT వచ్చేసి 2200, ప్లింత్ వచ్చి 1700 SFT అండి. 66 గజాలు యూడిఎస్ ఇస్తున్నారు. యూడిఎస్ వచ్చేసి 66 గజాలు ఇస్తున్నారండి ఒక్కొక్క ఫ్లాట్ కి. కార్ పార్కింగ్ అవైలబుల్ విత్ ఇంటీరియర్ తో 5500 SFT కాస్ట్ చెప్తున్నారండి. 2200 టోటల్ SFT ఇంటూ 5500 కాస్ట్ చెప్తున్నారండి. SFT వచ్చి పర్ SFT 5500. సో 1,20,00,000 దాకా పడుతుంది ఈ ఫ్లాట్ విత్ ఇంటీరియర్ అండి. ఇప్పుడు చూసేది మీదంతా హాల్ కింద డిజైన్ చేశారండి. చూడండి, ఇది మొత్తం కూడా హాల్ కింద వస్తుంది. సీలింగ్ చూడండి, చాలా లగ్జరీగా ఉంది. సీలింగ్ చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. సీలింగ్ అయితే టీవీ యూనిట్ అయితే చాలా హైలైట్ గా ఉందండి. మీరు చూసేది కూడా టీవీ యూనిట్ చూడండి, చాలా బాగుంది కదండి. టీవీ యూనిట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. టీవీ యూనిట్ మాత్రం సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఒక బిగ్ సైజ్ హాల్ అనేది రావడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం మాత్రం చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక బిగ్ సైజ్ హాల్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చి మీకు టీవీ యూనిట్ కింద డిజైన్ చేశారు. హాల్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కనే పూజా రూమ్ కూడా మీకు డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదా, ఇది పూజా రూమ్ కింద డిజైన్ చేశారు. పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్ గా నీట్ గా డిజైన్ చేశారండి. ఇదంతా కూడా డైనింగ్ హాల్ పర్పస్ ఇక్కడ వచ్చింది. డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి సీలింగ్ చూడండి, చూస్తున్నారు కదా, ఇదంతా హాల్ కింద డైనింగ్ హాల్ కింద వచ్చిందండి పర్పస్. కబోర్డ్స్ కానీ డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి, చాలా బాగుందండి. చాలా లగ్జరీ న్యూ మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ లో ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్ అండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది కిచెన్ అయితే. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అండి. చాలా స్పేసెస్ గా ఉందండి. కిచెన్ ఏరియా అయితే చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఇది వాష్ ఏరియా కింద వస్తుంది. ఈస్ట్ ఫేస్ వ్యూ అండి. చుట్టూ కూడా మీకు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ అన్ని కూడా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. ఎక్సలెంట్ ఉంది. కిచెన్ ఏరియా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. డైనింగ్ ఏరియా చాలా చాలా బాగుందండి. ఇది వాష్ ఏరియా కింద డిజైన్ చేశారు.
వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎలా ఉంది ఏంటి వాటి చూపిస్తున్నా చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో మీకు 8x8 మంచం పట్టిద్దండి. చాలా స్పేషియస్ గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. ఇక్కడ వచ్చి మీకు బీరో పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. ఇది వచ్చి మీకు బీరో పాయింట్. కబోర్డ్స్ అనేది చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. చాలా హై క్వాలిటీతో డిజైన్ చేశారండి. ఇక్కడ మీకు టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ అటాచ్డ్ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా మీకు చాలా స్పేషియస్ గా బాగుంది. చాలా స్పేషియస్ గా ఉంది. మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ లో కూడా 8x8 మంచం బట్టి ఇంకా స్పేస్ ఉంటుందండి. చాలా స్పేస్ ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండ్ సీలింగ్ అండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు మీకు. ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ కి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా చాలా బాగున్నాయండి. చాలా స్పేసెస్ గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది మా సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు 8x8 మంచం బట్టి ఇంకా స్పేస్ కూడా ఉంటుంది. చాలా చాలా హై క్వాలిటీతో డిజైన్ చేశారు. సూపర్ లగ్జరీ ఫ్లాట్ అండి ఇది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. థర్డ్ బెడ్రూమ్ అండి. మీరు చూసేటప్పుడు మీరు థర్డ్ బెడ్రూమ్ లో కూడా 7x7 మంచం పట్టిద్దండి. చాలా స్పేసెస్ గా ఉంది. బెడ్రూమ్ సైజులు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. టోటల్ చెప్పే కదండి మీకు 2200 SFT అండి. టోటల్ సిఆర్డిఆర్ రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. సెట్ బ్యాక్స్ ఇచ్చారు. సిఆర్డిఆర్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఇచ్చారండి. మీకు థర్డ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి ఇవి. మీకు థర్డ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ ఏరియా అనేది. థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు 7x7 మంచం పట్టింది. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 1,20,00,000 దాకా పడుతుందండి. 2,200 ఇంటూ 5,500 SFT చెప్తున్నారండి. 1,20,00,000 అట్లా వస్తుంది. ఎక్సలెంట్ ఏరియా అండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఓపెన్ కిచెన్ ఏరియా చూడండి, చాలా లగ్జరీగా ఉంది. డైనింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. పూజా రూమ్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఇది లొకేషన్ వచ్చేసి ఆయుష్ హాస్పిటల్, ఏలూరు రోడ్ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి. కరెన్సీ నగర్ పక్కన గణేష్ నగర్ కింద వస్తుందండి. ఇది చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. ఇది కేవలం 1,20,00,000కి 2,200 SFTతో ఈ ఏరియాలో మీకు ఫ్లాట్ దొరకదండి. మీరు కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. 2,200 SFTతో 1,20,00,000 బడ్జెట్ లో విత్ ఇంటీరియర్తో విత్ కార్ పార్కింగ్ తో మీరు ఎంక్వైరీ చేసుకోండి. కావాలంటే 1,20,00,000కి ఇస్తున్నారండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఫ్లోర్ కి 2 అండి. టోటల్ 10 ఫ్లాట్స్ అండి. ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుందండి ఇది. విజయవాడ సిటీకి ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా, ఇటు గురునానక్ కాలనీ కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. సో ఓవరాల్ గా ఫైనల్ గా మన అవుట్ రేట్ ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఏలూరు రోడ్ బెన్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి. కరెన్సీ నగర్ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి గణేష్ నగర్. దీని పక్కనే దగ్గరలోనే గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ కూడా దీనికి దగ్గరగా ఉంటుందండి. సో రూట్ మ్యాప్ అనేది చాలా బాగుంటుంది. మంచి ఫ్లాట్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తామండి. అసలు ఈ బడ్జెట్ లో ఈ ఏరియాలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది దొరకదండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మీరు చాలా కొనే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి 1,20,00,000 ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఇంటీరియర్ తో చాలా చూస్తుంటారు. ఎంత నీట్ గా, ఎంత ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో 1,20,00,000కే ఇస్తున్నారండి. ఒక బిగ్ సైజ్ హాల్ కూడా చూశారు మీరు. సో ఓవరాల్ గా మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇదండి.